దేవుని బిడ్డ, నీకున్న సమస్య ఎటువంటి పర్వతం వంటిదైనా కావచ్చు, ఎటువంటి కొండ వంటిదైనా కావచ్చు, నువ్వు ఎక్కలేనంత ఎత్తైన స్థితి అది ఉండొచ్చు. దేవుడు నీతో చెప్పేది ఏంటంటే, ఎటువంటి సమస్యనైనా నీ కాళ్ళ కింద చదును భూమిగా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అంటున్నాడు. ఆఖరి రక్త బిందు వరకు కాచి యేసు నిన్ను కన్నాడు. నిన్ను కన్న తండ్రి నిన్ను గుర్తిగా విడిచిపెట్టేవాడు కాదు. ఆయన వైపు నువ్వు చూచిన ఎడలా, నీ కనులు ఆయన్ని చూచిన ఎడలా, ఆయన నీ యొద్దకు వచ్చి నీకున్న సమస్త ప్రాబ్లమ్స్ అన్ని తీసివేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ర జీవము గల దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నామయ్యా. ఈ యొక్క మంచి సమయాన్ని మీరు మాకు దయచేసిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. గొప్పవాడా, కనికరపూర్ణుడా, నీ గొప్పదైన మాటల కొరకు మేము వేచి ఉన్నాం. మీ మాటలు మాకు దయచేయండి. కృంగి ఉన్న వారిని లేవనెత్తి నీ వాక్యంతో మీరు మాట్లాడండి. దప్పికొన్న వారి హృదయంలో మా వారి యొక్క దాహము తీర్చు. నీ యొక్క వాక్యంతో మీరు మాట్లాడండి. కృప చూపండి, వర్ధల చేయని మహిమ పొందండి. యేసు శక్తి గల నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మంచిది. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూసుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 11వ వచనం. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజలములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును. దేవుడి సమయంలో మనకు వాగ్దానపూర్వకంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, దేవుడు పిలుస్తూ ఉన్నాడు. చరిత్రలో చూసినట్లయితే, ఇది రాయబడిన కాల స్థితిని చూసినట్లయితే, ఆ చరిత్రలో బబులోను సైన్యం యెరూషలేము మీదకి దండెత్తి యెరూషలేమును ముట్టడించి దోచుకొని దాన్ని చిన్నాభిన్నం చేసింది. చిన్నాభిన్నం చేసిన సమయంలో దేవుడు యెరూషలేమును గురించి మరలా వాగ్దానం ఇస్తూ ఉన్న సమయం అది. ఆ స్థితిలో దేవుని యొక్క మాట చేత యెషయా రాశాడు, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, ఎవరు నిన్ను ఆదరించట్లేదని ఆలోచిస్తూ ఉన్నదానా, నేను నీలాంజనములతో నీల రత్నమణులతో నేను నీ యొక్క కట్టడాలను కడతానని చెప్పి దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. ఆయన వాగ్దానం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. ఈ సమయంలో మనతో కూడా అదే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. మనలో అనేక మంది చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను, నేను అనేక సమస్యల్లో ఉన్నాను, అనేక వ్యయ ప్రయాసాలతో కూడిన జీవితం నేను కొనసాగిస్తున్నాను అని చెప్పి కృంగిపోతున్న ప్రతి ఒక్కరితో ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నాకు ప్రియ దేవుని బిడ్డ, నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను పిలిచి మరి చెప్తూ ఉన్నాడు, ప్రయాసతో నువ్వు ఏ విధంగా అయితే ఉన్నావో, గాలి వానలు అనే అనేక శోధనలతో నువ్వు ఏ విధంగా అయితే కొట్టబడుచున్నావో, నీకు ఆదరణ లేక నీ బంధువులు అన్నవారు, నీ స్నేహితులు అన్నవారు ఆదరించక నిన్ను వదిలివేసి ఉన్నారో, నిన్ను పిలిచి చెప్తున్నాడు, నిన్ను పేరు పెట్టి పిలిచాను, నీ కట్టడలను నీలమణులతో రత్నములతో మాణిక్యములతో నీ కట్టడాలను కడతాను, విలువ లేని వ్యక్తిగా ఉన్న నీ జీవితాన్ని విలువైన వ్యక్తిగా చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూద్దాం దేవుని యొక్క వాక్య భాగంలో దేవుడు ఏ విధంగా చేస్తాడు. ప్రయాసలు, అనేక శ్రమలు చూసినట్లయితే ప్రతి కుటుంబాన్ని ఈరోజు ఈ నేటి కాలంలో మనం చూసినట్లయితే ఏదో ఒక సమస్య ప్రతి కుటుంబాన్ని వెంటాడుతూ ఉంది. అది ఆర్థిక సంబంధమైన సమస్య కావచ్చు, లేదా అనారోగ్య పరిస్థితి అయిన సమస్య కావచ్చు, లేదా కుటుంబ సమస్యలు ఏదైనా కలహాలు కూడా కావచ్చు, లేదా ఆధ్యాత్మికంగా ఏదో ఒక లోటు కావచ్చు. కానీ ఈ యొక్క సమయంలో దేవుడు చెప్తాను, నీకున్న ఎటువంటి ప్రయాసనైనా ఎటువంటి సమస్యనైనా నేను తీసివేస్తానని వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. అనేక సమస్యల్లో ఒక సమస్య ఆర్థిక సమస్య. నేటి కాలంలో ఎవరు కూడా ఆర్థిక సమస్యలు నాకు లేవు, నాకు ఎటువంటి సమస్య లేదు, ఈ ఆర్థికంగా నేను హ్యాపీగా ఉన్నాను అని చెప్పిన వాళ్ళు చాలా తక్కువ మంది. అనేక కుటుంబాల్లో ఈ ఆర్థిక సమస్య, అప్పుల బాధ అనేక కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తూ ఉంది. అటువంటి కుటుంబాలతో దేవుడు ఈ సమయంలో చెప్తూ ఉన్నాడు. దేవునికి వాక్య భాగంలో చూసినట్లయితే ఒక స్త్రీకి అనేక శోధనలు వచ్చాయి, అనేక శ్రమలు వచ్చాయి, అనేక ప్రయాసలతో ఆమె జీవితం సాగిస్తూ ఉన్న సమయంలో గాలివాన వంటి తుఫానులు, అనేక తుఫాన్లు ఆమె జీవితం మీద పడ్డాయి. అప్పుల బాధలు,
అనేక తుఫాన్లు ఆమె మీద పెద్దప్పుడు దేవుని యొక్క ఎవరు ఆదరించని సమయంలో దేవుని యొక్క పాదాల దగ్గరకు వచ్చింది. చూద్దాం దేవుని యొక్క వాక్య భాగంలో ఆ స్త్రీ గురించి మనం కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుండి చూసినట్లయితే, అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండనని నీకు తెలిసే ఉన్నది. ఆ స్త్రీ వచ్చి ఎలీషా యుద్ధకు వచ్చి దైవజనుని యుద్ధకు వచ్చి చెప్తా ఉంది, అయ్యా నా భర్త అయిన వ్యక్తి నీకు దాసుడుగా ఉన్నాడు, నా భర్త చనిపోయాడు, చనిపోయిన స్థితి నీకు తెలిసింది. అయితే అతడు ఎంతో భయభక్తులు కలిగి ఉన్నాడు. ఇప్పుడు అప్పుల వాళ్ళు వచ్చి నా కుటుంబంపై పడ్డారు. అతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, బాగానే ఉంది, కానీ అప్పులు చేస్తున్నాడు, అప్పులు చేసి చచ్చిపోయాడు. చనిపోయిన తర్వాత అప్పుల వాళ్ళు వచ్చి అప్పు వసూలకై నా ఇంటి మీద పడ్డారు. నా ఇంటి మీద పడి ఈ యొక్క వాక్య భాగాన్ని చూసినట్లయితే చాలా దయనీయమైన స్థితి ఆమెలో కనిపిస్తూ ఉంది. ఇంటి మీద పడి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ తీసుకెళ్ళిపోయారు. తీసుకువెళ్ళడమే కాదు, ఇంకా అప్పు తీరక నా పిల్లల్ని కూడా దాసులుగా ఉంచుకోవడానికి తీసుకెళ్తున్నారు. నాకు సహాయం చెయ్యయా అని చెప్పి వచ్చింది. ఈ స్త్రీని చూసినట్లయితే ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉంది అని ఆలోచిస్తే, ఆమె భర్త మరణించాడు, అప్పుడు వాళ్ళు వచ్చి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ తీసుకెళ్ళిపోయారు. అప్పుడు వాళ్ళు వచ్చి ఆ కుమారుని తీసుకెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, బానిసలుగా ఉంచుకొని తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. చుట్టూ ఉన్న వాళ్ళు ఎంత చూసి వాళ్ళందరి ముందు పరువు పోయిన స్థితి, ఏ తల ఎత్తుకోలేని స్థితి, భర్త చేసిన దానికి భార్య పడుతున్న ప్రయాస కనిపిస్తూ ఉంది. బంధువులు చూసినట్టయితే వీళ్ళ అప్పులు నేను కట్టాల్సి వస్తుందేమో, స్నేహితులు చూసిన వీళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళ అప్పులు నేను కట్టాల్సి వస్తుందేమో అని చెప్పేసి ఆమెను దూరంగా ఉంచిన పరిస్థితి. ఎవరు ఆమె దగ్గరకు వచ్చి నేనున్నాను అని వెన్ను తట్టి నిలబడిన వాడు ఎవరు లేడు. నేనున్నాను, నీకు సహాయం చేస్తాను అని చెప్పేసి నిలబడి సహాయం చేయడానికి ముందుకు వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు. చాలా మంది జీవితంలో ఇదే కనిపిస్తూ ఉంది. అప్పుల బాధతో ఉన్నప్పుడు, అనేక సమస్యలు ఉన్నప్పుడు 100 మాటలు చెప్తారు, కానీ ₹1 సహాయం చేసేవాడు ఉండకపోవచ్చు. దేవుడు చెప్తున్నాడు, నేను నీకు సహాయకుడను అంటున్నాడు. దేవాతి దేవుని యుద్ధకు వచ్చి, దైవజనుని యుద్ధకు వచ్చి చెప్తా ఉంది ఈ స్త్రీ, అయ్యా నా పరిస్థితి ఇది, నా భర్త మరణించున్నాడు, అప్పుల వాళ్ళందరూ నా మీదకి వచ్చి ఉన్నారు, నా దగ్గర ఏమీ లేదు, నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అడుగుతా ఉంది. అడుగుతా ఉన్న సమయంలో ఎలీషా అంటున్నాడు 2వ వచనంలో, ఎలీషా నా వల్ల నీకేమి కావాలి, నీ ఇంట్లో ఏమున్నదో నాది నాకు తెలియచెప్పమనను, నా వలన నీకేం కావాలి ఎలీషా అడుగుతున్నాడు. ఆమె వచ్చి అయ్యా నా పరిస్థితి ఇది అంటే, ఎలీషా అనేది నా వల్ల నీకేం కావాలి, నీ దగ్గర ఏముంది, అయ్యా నా దగ్గర ఏమీ లేదయ్యా, నీ దగ్గర ఏదన్నా ఉంటేనే నాకు చెప్పు, తాకట్టు పెట్టుకోవడానికి కాదు, అప్పు ఇవ్వడానికి కాదు, నీ దగ్గర ఉన్నది నా దగ్గర పెట్టి తీసుకెళ్ళమని చెప్పడానికి నీ దగ్గర ఏమున్నది, నా దగ్గర ఏమున్నది అంటే ఆమె అంటుంది, అయ్యా నీ దాసులైన నా ఇంట్లో ఒక చిన్న నూనె కొండ ఉంటుంది, దానిలో కొంచెం నూనె ఉన్నది, ఇది తప్ప ఏదీ లేదయ్యా, అన్నీ నేను కోల్పోయి ఉన్నాను, ఒక చిన్న నూనె కొండ ఉంది, అందరూ అన్ని సామాన్లు పట్టుకుపోయారు, ఈ నూనె కొండను వదిలిపెట్టారు. ఎందుకు ఈ నూనె కొండను వదిలిపెట్టారని చెప్పేసి ఒక భక్తుడు ఈ విధంగా వర్ణించాడు. అన్ని వస్తువులు, ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు ఏదో విధంగా కడిగితే శుభ్రంగానే ఉంటాయి, చూడడానికి శుభ్రంగానే ఉంటాయి, పప్పులు వేసే గిన్నెలు కానీ ఏదంటే ఆ డబ్బాలు కానీ అన్నీ బాగానే ఉంటాయి. కానీ నూనె ఆ యొక్క గిన్నె వచ్చేసరికి అలా, నూనె కొండ వచ్చేసరికి అలా మడ్డి పట్టుపోయి ఆ నూనె కూడా వాడింది దాంట్లో పోస్తా ఉంటే మళ్ళీ తీసి పోస్తా ఉండేసరికి అలా కింద మొత్తం మడ్డి పట్టుకుపోయి ఉంటుంది. ఆ మడ్డిని చూసి అందరూ వదిలిపెట్టేశారంట, విలువ లేని దానిగా వదిలిపెట్టేశారు. సరే, విలువ లేని దానిగా వదిలిపెట్టేశారు కదా, ఆ నూనె కొండను తీసుకొని నువ్వు ఇంటికి వెళ్ళి నీ ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి ఉన్న పాత్రలన్నీ తెచ్చుకో, మళ్ళీ ఇస్తాను పెద్దమ్మ, మళ్ళీ ఇస్తాను చిన్నమ్మ అని చెప్పి అరువు తెచ్చుకో. ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత తలుపేసుకొని అవన్నీ పరిచేసి వాటన్నిటిలో ఉన్న నూనెని దాంట్లో పోయి అని చెప్పగానే ఈమె మరు మాట్లాడకుండా వెళ్ళి కుమారులతో చెప్పింది, అయ్యా తీసుకురండి అంటే కుమారులు వెళ్ళి అందరి ఇళ్లలోకి వెళ్ళి తీసుకొచ్చి అలా పరిచేశారు. పరిచిన తర్వాత తలుపేసి నూనె పంపడం స్టార్ట్ చేసింది. ఉన్న కొంచెం నూనె అప్పులో అందరూ వదిలిపెట్టిపోయారు. ఇది విలువ లేని స్థితి, దీనివల్ల మనకు ఉపయోగం లేదు అని చెప్పి వదిలేసి పెట్టి వెళ్ళారు. ఆ వదిలివేసిన విలువ లేని ఆ యొక్క కుండను వంచడం స్టార్ట్ చేసింది.
వంచడం స్టార్ట్ చేసింది. ఒక గిన్నె నిండింది, రెండో గిన్నె నిండింది, మూడో గిన్నె నిండింది, తెచ్చిన గిన్నెలన్నీ నిండిపోయాయి. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచించు. ఉన్న గిన్నెలన్నీ నిండిపోయాయి. దేవుడు విలువలేని ఒక వ్యక్తిని విలువ కలిగిన వ్యక్తిగా నేను చేస్తానని చెప్తున్నాడు. విలువలేని యొక్క నూనె కొండలో నుంచి విలువైన నూనెను దేవుడు ఇస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఆలోచన ఎంత గొప్పది. దేవుడు చెప్తున్నాడు, అన్ని గిన్నెలు నిండిపోయాయి. ఈమె వెంటనే మళ్ళా నిండిపోయాయి అని చెప్పి వెంటనే అమ్ముకోవాలా, వెళ్ళిపోయి దైవజనుడి దగ్గరికి వెళ్ళి చెప్తుంది. మళ్ళీ చూద్దాం 7వ వచనంలో, ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దాంతో నీవును నీ పిల్లలు బ్రతుకుడని ఆమెతో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. నీవు పోయి ఆ నూనెను అమ్మి అప్పులన్నీ తీర్చేసి మిగిలిన దాంట్లో నీవు నీ పిల్లలు బ్రతకండి. దైవజనుడు చెప్పాడు. దేవుడు చెప్తున్నాడు. ఈమె పరిస్థితిని చూసేట్లే అనేక సమస్యలతో అనేక ప్రయాసాలతో కొట్టుమిట్టాడుతున్న జీవితం దేవుడి యొద్దకు వచ్చింది. దేవుడి మాట విన్నది, దైవజనుడు చెప్పిన మాట విన్నది. వెళ్ళిపోయి నువ్వు వెళ్ళి నూనె ఉంచమ్మా అన్నాడంతే. అయ్యా వంచితే నూనె వస్తుందా? ఈ వంచితే నా ఉపయోగం ఏంటి? ఉన్న నూనె కొద్దిగా కదా ఉంది అని చెప్పి ఏమి మరు మాట్లాడాలా. దైవజనుని మాట ఎందు విశ్వాసం ఉంచింది. విశ్వాసము తగిన విధముగా ఆమె వెళ్ళి చేయడం ప్రారంభించింది. విశ్వసించింది కాబట్టి కార్యం చూసింది. విశ్వసించింది, ఆ యొక్క నూనె అభివృద్ధి పొందలను చూసింది. నూనె మొత్తం నింపింది. నింపి వెంటనే అమ్మేసుకోవాలా, నింపి వెంటనే అమ్ముకోవాలా. వెంటనే దైవజనుడి దగ్గరికి వచ్చి జరిగిన విషయం మొత్తం చెప్తా ఉంది. అనేక ప్రయాసలు, అనేక గాలివానలు, అనేక తుఫానులు ఆమె యొక్క నావను కొడుతున్న సమయంలో ఆ నావలోనికి విశ్వాసం అనే యొక్క స్థితిని, ఆమెకున్న విశ్వాసాన్ని చూచి యేసు ఆ నావలోనికి వచ్చాడు. దేవుడు ఆ నావలోనికి వచ్చాడు. ఉన్న నూనెను, కొంచెముగా ఉన్న నూనెను అభివృద్ధి చేసి చూపించాడు. అప్పుల బాధలో ఉన్న స్థితిలో నుండి కలిమిలోనికి, లేమిలో నుండి కలిమిలోనికి తీసుకొచ్చాడు. అప్పుల బాధతో ఏమీ లేని పరిస్థితిలో ఉన్న దాని నుంచి మీరు అప్పులు తీర్చడమే కాదు, మిగిలిన దాంతో మీ పిల్లలతో మీరందరూ బ్రతకండి, సుఖంగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క కార్యం చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. ఈ నేటి కాలంలో మన జీవితాల్లో కూడా ఉన్న అప్పుల సమస్యను చూసి మనము తల్లడిల్లిపోతున్నావేమో, అప్పుల బాధను చూసి నువ్వు తల్లడిల్లిపోతున్నావేమో. నా అనుకున్న వారు నన్ను అందరూ విడిచిపెట్టారు, నాకున్న అప్పులను చూసి, నాకున్న సమస్యలను చూసి విడిచిపెట్టారు అని చెప్పేసి నువ్వు కన్నీరు కారుస్తున్నావేమో, ఏడుస్తూ ఉన్నావేమో. దేవుడు ఈ సమయంలో నిన్ను చూసి నీతో చెప్తున్నాడు, నిన్ను నేను పిలిచి ఉన్నాను, నిన్ను పేరు పెట్టి పిలిచిన వాడను నేను, భయపడద్దు అంటున్నాడు. భయపడకు, నువ్వు నా సొత్తు, నువ్వు నా సొత్తు, నేను నిన్ను పిలిచాను. అప్పుల ఊబిలో ఉన్న నిన్ను నేను పిలిచింది ఎందుకంటే అప్పుల నుండి పైకి తీసుకురావడానికి. ఈ వ్యక్తి, ఈ స్త్రీ వచ్చి దేవుని దైవజనుడి దగ్గరకు వచ్చి విశ్వాసంతో చెప్తుంది, కార్యం చేయమని అడుగుతోంది. విశ్వాసం తగిన ప్రతిఫలం చూసింది. నీలో ఉన్న విశ్వాసాన్ని నీవు దేవుని యొక్క పాదాల దగ్గర పెడితే నీ ఇంటిలో ఏమున్నది అని దేవుడు అడుగుతున్నాడు. నీ ఇంటిలో ఏముందని దైవజనుడు అడిగాడు. నీ ఇంటిలో, నీ హృదయం అనే ఇంటిలో ఏమున్నది అని చెప్పేసి ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు. నీకున్న అప్పుల సమస్యలో నుండి నువ్వు బయటపడాలి అంటే, నీకున్న అప్పుల బాధలో నుండి నువ్వు బయటపడాలి అంటే, ఆదరణ లేక ఉన్న స్థితిలో నుండి నువ్వు బయటపడాలి. ఎవరో నిన్ను ఆదరించే వాళ్ళు లేకుండా ఎవరికెళ్ళి చూస్తూ ఉన్నావు, వాళ్ళు నిన్ను ఆదరించట్లేదు. కానీ వారికన్నా ఉన్నతమైన వ్యక్తి ఆదరించడానికి నీకు సిద్ధంగా ఉన్నాడు. వారికన్నా ఉన్నతమైన స్థితిలో ఉన్న ఒక వ్యక్తి నిన్ను ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ బంధువులు నిన్ను ఆదరించక నిన్ను విడిచిపెట్టారు, నీ స్నేహితులు నిన్ను ఆదరించక విడిచిపెట్టారు. ఈ స్త్రీని భర్త చనిపోయినప్పుడు చూడటానికి వచ్చారు. అమ్మ అమ్మ ఓదార్చారు. అప్పులు ఉండగానే అప్పులో వచ్చి కూర్చోగానే ఓదార్చడం వాళ్ళు లేరు, ఆదరించే వాళ్ళు లేని స్థితి. కానీ అప్పుడు దైవజనుడు దగ్గరికి వచ్చింది. ఇప్పుడు నీ స్థితిని చూసి, నిన్ను ఆదరించేవారు లేరని చెప్పి నువ్వు కృంగిపోతున్న నీ స్థితిని చూసి దేవుని యొక్క వాక్కు నీ యొక్క హృదయపు వాకిటి వద్దకు వచ్చి చెప్తా ఉంది, నిన్ను నేను ఆదరిస్తాను అని. ఒకరి తల్లి వారిని ఆదరించకపోయినా, ఒకరి తండ్రి వారిని ఆదరించకపోయినా నేను నిన్ను ఆదరిస్తాను అని దేవుని యొక్క వాక్కు వచ్చి చెప్తా ఉంది. అనేక ప్రయాసాలతో, అనేక కష్టాలతో, అనేక ఇబ్బందులతో, అనేక సమస్యలతో తల్లడిల్లిపోతున్న నీ జీవితాన్ని మార్చడానికి యేసు ఈ సమయంలో నీ హృదయం యొద్దకు వచ్చి ఉన్నాడు. హృదయం యొక్క ద్వారం తెరవగలవా? ఒకసారి ఆలోచించు. నీ హృదయంలో విశ్వాసాన్ని ఆయన సన్నిధిలో పెట్టగలవా? దేవుని యందు విశ్వాసం ఉంచుకొనగలవా? దేవుడు చెప్తున్నాడు, నీకున్న ఆర్థిక సమస్య అది ఎంతదైనా కావచ్చు,
అది ఎంతదైనా కావచ్చు, అది చాలా చిన్నదిగా నేను చేస్తా అంటున్నాడు. చాలా చిన్నదిగా నీకు చేస్తాను. అలా ఒకదాని వెంట ఒక సమస్య, ఒకదాని వెంట ఒకటి అలా వచ్చి నీ నావను తడుతూ ఉంది, నీ నావను కొడుతుంది, నిన్ను చిన్న భిన్నం చేయాలని, నీ జీవితాన్ని చిన్న భిన్నం చేయాలని నువ్వు ప్రయాసపడుతూ ఉన్నావు. ఈ నావలో నుంచి నేను ఎట్టగట్టెక్కాలి, ఈ తుఫాన్లో నేను ఎట్టగట్టెక్కాలని ప్రయాసపడుతూ ఉన్నావు. ఆ ప్రయాసను చూచిన దేవుడు నిన్ను విలువలేని వ్యక్తిగా ఎవరైతే నిన్ను చీకొట్టారో, ఎవరైతే నిన్ను ఆదరించకుండా నిన్ను దూరంగా ఉంచారో, ఎవరైతే నిన్ను విలువలేని స్థితిలో పెట్టారో, తక్కువ చూపు చూశారో, వారి ఎదుట నీలాంజనములతో, రత్నమణులతో, నీలములతో నీ కట్టడములను కట్టుదును. విలువైన వజ్రాలతో, విలువైన రత్నమణులతో నీ కట్టడాలను కట్టి నీకు విలువ తీసుకొస్తానని వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. నీ ప్రయాసను చూచిన దేవుడు, నీ కష్టాన్ని చూసిన దేవుడు, నిన్ను ఆదరించు వారు లేరని నువ్వు పడ్డ నీ బాధను చూసిన దేవుడు, నీ కన్నీరు విడిచిన విధం చూచిన దేవుడు, నీ కన్నీటిని చూచిన దేవుడు ఇచ్చుచున్న సమాధానం ఇదే. నీలాంజనములతో నీ విలువను ఉన్నత స్థితికి తీసుకువెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నీ విలువను అమాంతం పెంచడానికి నేను సిద్ధంగా ఉన్నాను. విలువ లేని స్థితిలో నుండి విలువనిచ్చు స్థితిలోనికి దేవుడు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, అప్పుల బాధలో ఉన్న నిన్ను బయటికి తీసుకురావడానికి దేవుడు ద్వారం తెరిచి ఉన్నాడు. ద్వారాన్ని నీ ముందు పెడుతూ ఉన్నాడు. నీ యందు విశ్వాసం ఉంటే, నీ యందు విశ్వాసము దేవుడి యొక్క పాదాల చెంత పెడితే, ఈమె దగ్గర ఏముంది అంటే నూనె కుండ ఒకటి ఉంది ప్రభువా, అది లేదని చెప్పలా, నూనె కుండ ఒకటి ఉంది, ఆ నూనె కుండను తీసుకొని కార్యం జరిగిద్దని చెప్పాడు. నీ యందు ఏముంది? ఈ సమయంలో దేవుడు అడుగుతున్నాడు, నీలో ఏముంది? నీ దగ్గర ఏముంది? నీ అప్పుల్లో నుండి బయటకు నిన్ను విడుదల తెచ్చి నీకు ఇవ్వాలంటే, నీకున్న సమస్యలో నుండి నీకు విడుదల ఇవ్వాలంటే, నీకున్న శోధనలో నుండి నీకు విడుదల ఇవ్వాలంటే నీ దగ్గర ఏముంది? నీ ధనం ఆయనకు అక్కర్లేదు, నీ సంపాదన ఆయనకు అక్కర్లేదు, నీ పంట పొలాలు ఆయనకు అక్కర్లేదు. నీలో విశ్వాసం ఉందా లేదా? నీ దగ్గర విశ్వాసం ఉందా లేదా? ఆయన యందు నమ్మకం ఉందా లేదా? ఒకసారి ఆలోచించి ప్రియ దేవుని బిడ్డ, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆ విశ్వాసాన్ని పెట్టుబడిగా పెడితే దేవుడు కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ఈ సమయంలో అదే చెప్తున్నాడు, నీలాంజనములతో నీకు కట్టడాలను నేను కడతాను, నీ కట్టడంలో నీలాంజనములతో నేను కడతాను, రత్నమణులతో, మాణిక్యమణులతో నీ కట్టడాలను నేను కట్టి నీకు నీ విలువైన స్థితిలో నిన్ను ఉంచుతాను. దేవుడు అదే సెలవిస్తూ ఉన్నాడు. ఆదరణ లేని స్థితిలో నుండి నిన్ను ఒక ఉన్నత స్థితికి తీసుకువెళ్ళడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ సమయంలో దేవుడు చెప్తూ ఉన్నాడు, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, అనేక సమస్యలతో కొట్టబడి ఆదరణ లేని స్థితిలో ఉన్నవాడా, దేవుడు నిన్ను పిలిచి చెప్తున్నాడు, నేను నిన్ను పిలిచాను, పిలిచిన వాడను, నమ్మదగిన వాడను, నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నేను నెరవేర్చగల సమర్థుడను. దేవుడు పిలిచాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు నా సొత్తు అంటున్నాడు. చూద్దాం, యెషయా గ్రంథము 43వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్టయితే, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడునగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడద్దు, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఆదరిస్తాను, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నువ్వు నా సొత్తు అంటున్నాడు. నీవు భయపడాల్సిన అవసరం లేదు. నీకున్న అప్పుల బాధలను బట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిన్ను దేవుడు పేరు పెట్టి పిలుస్తున్నాడు. నా కుమారుడా, నీవు నా దగ్గరికి రా అని చెప్పి పేరు పెట్టి పిలుస్తున్నాడు. నువ్వు నా సొత్తు అంటున్నాడు. అదేవిధంగా కీర్తనల గ్రంథం 2వ కీర్తన 7వ చరణంలో చూసినట్లయితే, నా కట్టడలను నేను వివరించేదను, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను కన్నాను. ఇక్కడ అంటున్నాడు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను, నువ్వు నా సొత్తు. ఆయన మనను ఆఖరి రక్తపు బంధువు వరకు కార్చి ప్రాణము పెట్టి మనల్ని కొన్న దేవుడు, మనల్ని కన్న దేవుడు. తల్లి ప్రసవ వేదంతో కంటుందేమో కానీ ఆయన మరణ వేదనతో నిన్ను నన్ను కన్నాడు. మరణ వేదన అది ఎవరూ చూపలేని ప్రేమ. అంత ప్రేమను మనపై చూపి మనల్ని కన్న దేవుడు చెప్తున్నాడు, భయపడద్దు, నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను,
నువ్వు నా సొత్తు, నువ్వు నా సొత్తు, దేవుని యొక్క సొత్తు. నీవు అప్పుల బాధలో ఉన్న నీవు దేవుని సొత్తు అని మర్చిపోమాక. అనేక సమస్యలతో అనేక ప్రయాసాలతో కొట్టుమిట్టాడుతున్న నిన్ను దేవుడు కన్నాడు అన్న విషయం మర్చిపోమాక. అప్పుల బాధలో దేవుడు నిన్ను బయటికి తీసుకురాగలడు. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో ప్రియ దేవుని బిడ్డ. భయపడద్దు. నువ్వు కష్టపడి ఎంతో ఒకరోజు మొత్తం శ్రమించి ఒక 250 రూపాయలు సంపాదించావు. కూలి నీ చేతికి వచ్చింది, అది నీ సొత్తు. ఇంటికి వెళ్తా ఉన్నావు, ఎవడో దొంగ వచ్చి కత్తి చూపించి 200 రూపాయలు నాకు ఇవ్వంటే నువ్వు ఇస్తావా? తీసుకోనైనా అంటావా? ఇది నాది అని చెప్పి అనవా? నేను కష్టపడి సంపాదించాను, ఇది నాది అని చెప్పి ఎంత గట్టిగా పట్టుకుంటావు? నీవు సంపాదించిన నీ 250 రూపాయల కోసమే కొద్దిగా గట్టిగా పట్టుకుంటావే. ఆయన నీ కొరకు మరణించి ఆఖరి రక్త బిందు వరకు కాచి ప్రాణము పెట్టి తిరిగి లేచి నిన్ను కన్న దేవుడు, నిన్ను సొత్తుగా చేసుకున్న దేవుడు, నీ కొరకు శ్రమను అనుభవించిన దేవుడు, నీకేమన్నా కష్టం వస్తే, నీకేమన్నా ప్రాబ్లం వస్తే, ఆయన సొత్తుకు ప్రాబ్లం వస్తే ఆయన ఊరుకుంటాడా? ప్రియ దేవుని బిడ్డ, ఇదే ఆలోచించు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు అదే మాట్లాడుతున్నాడు. నీవు ఇదే ఆలోచించు. నీవు నా సొత్తువి, నీకేమన్నా ప్రాబ్లం వస్తే, నీకేమన్నా సమస్య వస్తే నేను నిన్ను ఎందుకు వదిలిపెడతాను అనుకుంటున్నావు? దేవుడు విడిచిపెట్టేవానికి కాదు నిన్ను పిలిచింది. దేవుడు విడిచిపెట్టడానికి కాదు నిన్ను కన్నది. తల్లిదండ్రులు నిన్ను విడిచిపెట్టారని చెప్పేసి దేవాతి దేవుడు, నిన్ను అధికముగా ప్రేమించిన దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నీ బంధువులు నిన్ను విడిచిపెట్టారని చెప్పి, నీ స్నేహితులు నిన్ను విడిచిపెట్టారని చెప్పి విడిచిపెట్టడానికి నీ దేవుడు మానవుల వంటి వాడు కాదు. ఆయన మానవుడు కాదు. ప్రియ దేవుడి బిడ్డ, దేవుడు చెప్తున్నాడు, నీకున్న ప్రయాస నుండి, నీకున్న శ్రమల నుండి, నీకున్న కష్టం నుండి నిన్ను విడిపించడానికి నేను సిద్ధముగా ఉన్నా అంటున్నాడు. అనేక అలలతో, అనేక కష్టాలతో, అనేక ప్రాబ్లమ్స్తో నువ్వు ఎంతైతే శ్రమిస్తున్నావో ఆ శ్రమను నేను చూస్తూ ఉన్నా అని చెప్తున్నాడు. నీవు నా సొత్తు, నా సొత్తును నేను ఎందుకు వదిలిపెడతాను? నా సొత్తును నేను విడిచిపెట్టేవాడిని కాదు అని దేవుడు చెప్తున్నాడు. నిన్ను పరలోక రాజ్యంలోనికి తీసుకువెళ్ళడానికి, ఒక ఉన్నత స్థితిలో నిన్ను కూర్చోబెట్టడానికి దేవుడు నిన్ను ఎన్నుకుని ఉన్నాడు. నిన్ను రత్నమాణిక్యములతో, మాణిక్యమణులతో నీ కట్టడాలను కట్టి వాటితో నిన్ను పొదిగింపజేయడానికి, నీ పునాదులు వేయడానికి దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడి సమయంలో చెప్తున్నాడు, అనేక శ్రమలతో కొట్టబడి ఉన్న నిన్ను నేను పిలుచుచున్నాను, నువ్వు నా దగ్గరికి రాగలవా అంటున్నాడు. దేవుని దగ్గరకు వస్తే నీకు ఎటువంటి సమస్య అయినా సరే నీ కాళ్ళ కింద పెట్టగల సమర్థుడు. నా నెత్తి మీద నిప్పుల కొంపడు ఉందయ్యా, నా నెత్తి మీద నేను భరించలేని భారం ఉందయ్యా, నేను మోయలేని స్థితిలో నేనున్నాను, నా పరిస్థితి నుండి విడుదల ఇచ్చేవాడు ఎవడు, నా పరిస్థితి నుండి నన్ను విడిపించేవాడెవడు అని ఆలోచిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, ఈ సమయంలో దేవుడు పిలుచుచున్నాడు. దేవుడు చెప్తూ ఉన్నాడు, నీతోనే చెప్తున్నాడు, నీకున్న సమస్య ఎటువంటిదైనా సరే, నీకున్న ప్రాబ్లం ఎటువంటిదైనా సరే, ఆ ప్రాబ్లాన్ని నీ నెత్తి మీద కాదు ఉంచేది, నీ కాళ్ళ కింద ఉంచడానికి నేను సిద్ధం అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఒక జెరుబ్బాబెలు అనే వ్యక్తికి ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య అతనికి ఒక గొప్ప పర్వతం వలె కనిపిస్తూ ఉంది, ఒక పెద్ద కొండ వలె కనిపిస్తూ ఉంది. జెరుబ్బాబెలుతో అంటున్నాడు, ఏమయ్యా జెరుబ్బాబెలు ముందుకెళ్ళు అంటున్నాడు. అయ్యా, పర్వతం వంటి సమస్య ఉందయ్యా, ఈ కొండను నేను ఎలా దాటాలంటే దేవుడు అంటున్నాడు, నా ఆత్మతో నేను నడిపిస్తా, కానీ నీ శక్తి ఎవరికి పనిచేస్తుంది, నీ బలం ఎందుకు పనిచేస్తుంది, నా ఆత్మ నీతో ఉంది, నువ్వు వెళ్ళు. దేవుని యొక్క ఆత్మ నాతో ఉందని చెప్పేసి జెరుబ్బాబెలు వెళ్ళటం చేయటం మొదలుపెట్టాడు. పర్వతం వంటి సమస్య చెప్తున్నాడు. ఓ పర్వతము వంటి సమస్య, ఓ గొప్ప పర్వతమా, నా బిడ్డని నువ్వు అడ్డగించడానికి, నా బిడ్డ నిన్ను చూచి భయపడటానికి నువ్వెంత మాత్రపు దానవు. నా బిడ్డ నిన్ను చూచి భయపడటం ఏంటి? నువ్వు ఆఫ్టర్ ఆల్ నిన్ను నేను చదును భూమిగా చేస్తున్నా అన్నాడు. హల్లెలూయా. పర్వతము వంటి సమస్యను చదును భూమిగా చేస్తా అన్నాడు తన బిడ్డ ముందు. చదును భూమిగా చేసి దాని మీద దేవుడు అతన్ని నడిపిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో దేవుడు నీతో అదే చెప్తున్నాడు. ప్రయాసపడి అనేక ప్రాబ్లమ్స్లో పడి కొట్టుమిట్టాడుతూ గాలివానల వంటి తుఫానులు, అనేక తుఫాను నీ జీవితం మీదకి తెచ్చుకొని నన్ను ఆదరించేవారు లేరు అనే పరిస్థితిలో ఉండి అప్పుల బాధతో నీవు సతమతమవుతున్న నీ జీవితంతో దేవుడు చెప్తూ ఉన్నాడు,
నీ అప్పుల బాధ నీకెంతైనా ఉండొచ్చు, కానీ ఆ అప్పుల బాధ నుండి నేను విడిపించడానికి నేను నిన్ను పిలిచానంటున్నాడు. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడిచ్చే వాగ్దానం ఎంత గొప్పది, ఎంత గొప్పది. అప్పులలో నుండి విడుదల, శ్రమలలో నుండి విడుదల, అప్పుల్లో నుండి మిగుల్లోనికి వచ్చాడు. ఈ స్త్రీ అప్పుల్లో నుండి మిగుల్లోనికి వచ్చింది, నష్టంలో నుండి లాభంలోనికి వచ్చింది, లేమిలో నుండి కలిమిలోనికి వచ్చింది. కలిమిలోనికి రావడమే కాదు, అప్పులు తీయడమే కాదు, నీ పిల్లలు మీరు సంతోషంగా బతకండి. వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. వారు విశ్వాసం ఉంచారు, వారు కార్యం చూశారు. నీ విశ్వాసం ఉంచగలవా? దేవుని సందులో నీ దేవుని పాదాల దగ్గర విశ్వాసాన్ని పెట్టుబడిగా పెట్టగలవా? నీవు కార్యం చూడగలవా? ఒకసారి ఆలోచించు ప్రియ దేవుని బిడ్డ. దేవుడు అదే నీతో మాట్లాడుతున్నాడు. నీకున్న సమస్య నుండి, ఆర్థిక ఇబ్బంది, ఆర్థికంగా ఉన్న ప్రతి విధ సమస్య నుండి నేను విడుదల దయచేస్తా అంటున్నాడు. విడుదల ఇచ్చువాడు మన దేవుడైన దేవుడు యెహోవా. విడుదల ఇచ్చుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆలోచించు. అదేవిధంగా చూసినట్లయితే రెండవ సమస్యను చూసినట్లయితే అనారోగ్య సమస్య. ప్రతి కుటుంబంలో నేడు అనారోగ్య సమస్య, ఏదో ఒక సమస్య, అనారోగ్యంగా ఎవరో ఒకరికి అనారోగ్యం రావడం, ఏదో విధంగా అనారోగ్య పరిస్థితిలో వాళ్ళు కృంగిపోవడం జరుగుతూ ఉంది. దేవుడు చెప్తున్నాడు ఈ సమయంలో, నీకున్న అనారోగ్య సమస్య ఎటువంటిదైనా కావచ్చు, అనేక వ్యయ ప్రయాసాలతో సంపాదించి నీకున్న అనారోగ్యానికి నువ్వు ఖర్చు పెడుతున్నావేమో, నువ్వు ఎంతో కష్టపడి సంపాదించిన సంపాదన మొత్తం అనారోగ్య పరిస్థితికి, నీకున్న రోగానికి ఖర్చు పెడుతున్నావేమో, ఆ ఖర్చు నుండి విడుదలివ్వడానికి, ఆ రోగం నుండి విడుదలివ్వడానికి దేవుడు కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ. దేవుడు అదే మాట్లాడుతున్నాడు. నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చూసినట్లయితే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ప్రైజ్ ద లార్డ్. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, యెహోవా రాఫా అని అంటున్నాడు. నీకున్న సమస్య, అనారోగ్య సమస్య ఎటువంటిదైనా కావచ్చు, నీకున్న అనారోగ్య పరిస్థితి ఎటువంటిదైనా కావచ్చు, దేవుడు చెప్తున్నాడు నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నాడు. నేనే యెహోవా రాఫా అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు సంపాదించిన సంపాదన ఎంతైతే డాక్టర్లకు పెడుతున్నావో ఒకసారి ఆలోచించు. డాక్టర్లకు పెట్టాల్సిన అవసరం లేదు. నిన్ను సృష్టించిన వాడను నేను, నిన్ను సృష్టించిన వాడును నేను, నీ రోగాన్ని బాగు చేయగల సమర్థత నాకుందని చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 26వ వచనం. అంతటి యెహోవాకు ఇర్మియాకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చను, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవుడు అడుగుతున్నాడు. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటున్నాడు. నీకున్న అనారోగ్య సమస్య ఎటువంటిదైనా కావచ్చు, దాని నుండి విడుదల చేయడానికి నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటున్నాడు. అనారోగ్య పరిస్థితి ఎటువంటిదైనా కావచ్చు, నిన్ను కృంగతీసే సమస్య కావచ్చు, అది HIV AIDS కావచ్చు, అది పాజిటివ్ నుండి నెగిటివ్ చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన రక్తము, ఆయన వాక్కు నీ కొరకు సిద్ధంగా ఉన్నది ప్రియ దేవుని బిడ్డ. యేసుని చూసినట్లే, యేసు ఆయన బ్రతికి ఉన్న కాలంలో గొప్ప గొప్ప కార్యాలు చేశాడు.